కొంచెం కొంచెం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే కొన్ని సామాన్లు పోయినవి అన్నీ కూడా పడేస్తున్నాను. ప్లాస్టిక్ అన్నీ కూడా బయట పడేస్తున్నాను. ఇంకా అలమారు ర్యాక్లు అయితే అయ్యింది. ర్యాక్లు డ్రాలు అయితే తీసేసి ఇంకా కాస్టిక్ సోడా వేసి అయితే రుద్దేస్తున్నాను అనమాట. ఇంకా పని చేసుకుంటుంటే పని వాళ్ళకి టీ పెట్టాలని చెప్పి పాలు తీసుకురని చెప్పి డబ్బు ఇస్తే మా ఇద్దరు పిల్లలు పోయి పాలు ప్యాకెట్ తీసుకొని మిగిలిన చిల్లరకు సెంటర్ ఫ్రెష్ 1 రూపీది 2-3 మిగిలితే తీసుకొని వచ్చుకున్నారనమాట. కాకపోతే పిల్లలకి మనం ఇంట్లో ఎంత తీసి పెట్టినా కూడా అది తృప్తిగా ఉండదు. ₹1 ₹2 ఇచ్చి బయట తెచ్చుకొని తినేసి తృప్తిగా ఉంటుంది. పిల్లలతో మామూలుగా ఉండదు, ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు. పని ఎక్కువగా ఉందని చెప్పి బయట ఇడ్లీ తెచ్చుకుందాం ఈ రోజు అనే లోపల మా పాపకు గిన్నెలన్నీ ఎత్తి బ్యాగులో పెట్టాను. డబ్బులు ఇచ్చాను అనుకునేసింది, వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ అరిచి మా బాబు చేతి ఇచ్చి పంపించాను. ₹100 ఇచ్చి ₹70కి తీసుకురా ఇడ్లీ అంటే ₹100కి తెచ్చేసింది అది మర్చిపోయి. ఇలా ఇంకా ఆ పని అయితే చేసిందనమాట. ఇడ్లీ తెచ్చి ఇంకా టిఫిన్ పని అయితే అయ్యింది మాకు. ఇట్లా ఉంటుందండి మా పిల్లకాయలతో. మీ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ప్లాస్టిక్ గిన్నెలు ఇవ్వను, స్టీల్ బాక్స్లో ఇచ్చి పంపిస్తా. వాళ్ళకి లంచం ఇస్తేనే పని చేస్తామంటారు.